ఎస్ గుడ్ ఈవినింగ్ టీ న్యూస్ అలాగే అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ సర్వం సిద్ధమైంది. నిజాం కాలేజీ మైదానంలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ నేపథ్యంలో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థులకు దిక్సూచిగా పనిచేయనుంది. ఇంజనీరింగ్ సహా అగ్రికల్చర్ విభాగాల్లో ఒకే వేదికపై వందలాది కాలేజీల సమాచారం అందించనుంది. కాలేజీలు, సదుపాయాలు, ప్లేస్మెంట్లు, కెరియర్కు సంబంధించినటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమాధానంగా నిలవనుంది. విద్యార్థుల బంగారు భవితకు దిశానిర్దేశం చేయబోతోంది. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతినిధి దినేష్ కుమార్ గట్టు గారు అండ్ డాక్టర్ ఏ రాజారెడ్డి గారు, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, అండ్ కె వెంకటేశ్వర రెడ్డి గారు, మరి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు టీ న్యూస్. ఎస్, ముందుగా దినేష్ గారు, మనం ఇది 8th టైం మనం కండక్ట్ చేస్తున్నాం టీ న్యూస్ అండ్ అపెక్స్ సంయుక్తంగా. సో ఇప్పటికే ఎప్పుడు నిర్వహించినా కూడా చాలా నాణ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది మనం విద్యార్థులకు కావచ్చు, వారి పేరెంట్స్ కావచ్చు ఇస్తూ వస్తున్నాం. సో ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎప్పటిలాగే ఒక దిక్సూచిగా విద్యార్థులకు, వారి పేరెంట్స్కి ఇది ఎట్లా నిలవబోతోంది? గత 7 సంవత్సరాల నుంచి దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్ కోసం ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు, కళాశాలల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్మీడియట్ 10th డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని డౌట్స్కి ఏకైక సొల్యూషన్ తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్. ఈ ఫెయిర్లో ముఖ్యంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చాలా రకాల డౌట్స్. ఆ డౌట్స్ ఏంటంటే ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, ఏ బ్రాంచ్ చూస్ చేస్తే బాగుంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూసి జాయిన్ చేయాలా, లేదంటే కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ చూసి జాయిన్ చేయాలా, ఎంసెట్లో నాకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది, ఇలా వందలాది ప్రశ్నలు. కొంతమంది స్టూడెంట్స్కి మా అబ్బాయి బాగా చదువుతలేడు, తనని ఎలా మోటివేషనల్ స్పీకింగ్ కోసము బయట ఎవరినో రిక్రూట్ చేసుకోవడము, ఇలాంటి ఎన్నో డౌట్స్. ఈ డౌట్స్ అన్నింటికి ఓన్లీ వన్ సొల్యూషన్, తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్. ఈ ఫెయిర్ రేపు స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు. ఇలా మనకి 3 days, September 2nd, 3rd, 4th. ఈ 3 days చాలామంది సెమినార్స్ ఇవ్వడానికి వస్తారు అండ్ వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి విద్యార్థులు వస్తారు. అండ్ లాస్ట్ 6 years వరకు ఈ కోవిడ్ ఎఫెక్ట్ లేదు. లాస్ట్ 2 years నుంచి కోవిడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల చాలామంది విద్యార్థులకి ఈ కాలేజీల చుట్టూ తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, ఒక్కొక్క కాలేజీ ఇండివిజువల్గా తిరగడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడము ప్రాబ్లం. సో ఇలాంటి సందర్భంలో దాదాపు 100కి పైగా కళాశాలలు, కేవలం ఇంజనీరింగే కాదండి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్, మెడికల్, ఓవర్సీస్ అండ్ ఐఏఎస్ అకాడమీస్, దాదాపు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల సంస్థలని ఒకే ప్లేస్కి టీ న్యూస్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మనకు తెలుసు, మనకు తెలంగాణ ఉద్యమం సమయంలో టీ న్యూస్ ఎంత పాత్ర పోషించిందో, ఇప్పుడు కూడా కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసము వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదికని టీ న్యూస్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా విద్యార్థులు కాదు, తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా విద్యార్థుల కంటే ఎక్కువ ప్రశ్నలు తల్లిదండ్రులకు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటికి ఒక బెటర్ సొల్యూషన్, వాళ్ళకన్నింటికి ఏ ప్రశ్న అయినా సరే దానికి అన్నింటికి మంచి సమాధానం దొరికే స్థలం తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి కోర్సులో వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో రాణించగలరు అనేది వాళ్ళకి చాలా సందేహం. ఒకే వేదికలో 100 కళాశాలను వాళ్ళు విజిట్ చేసినప్పుడు 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏందో తెలుసుకోవచ్చు, దానికి సంబంధించిన బ్రోచర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు, అండ్ వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కౌన్సిలింగ్ ప్రొసీజర్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది రేపు 4వ తారీఖు నుండి. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఏ కాలేజ్ని ఆప్షన్ ఇవ్వాలి, ఏ బ్రాంచ్కి ఆప్షన్ ఇవ్వాలి, ఇది కూడా వాళ్ళకు ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకి ఇక్కడ మనము వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో అనే దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తాము. దాని ద్వారా విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కాలేజీని చూస్ చేసుకోవడానికి ఈ సెమినార్స్ అన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి రేపటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మ్యాక్సిమం మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఒక మంచి కాలేజీని చూస్ చేసుకుంటే మన 4 years ఇంజనీరింగే కాదండి, 4 years తర్వాత లైఫ్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మనం తీసుకునే డెసిషన్ మీద రిమైనింగ్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావడం వల్ల ముఖ్యంగా మీరు చేసేది ఒక మంచి కాలేజీని చూస్ చేసుకోవచ్చు, ఒక మంచి బ్రాంచ్ని ఎంపిక చేసుకోవచ్చు. మన రిమైనింగ్ లైఫ్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అండ్ ముఖ్యంగా కోవిడ్ అని చెప్పాము ఇంతకుముందు మనము, ఈ కోవిడ్ సమయంలో శానిటైజర్స్ ఏర్పాటు చేస్తున్నాము, మాస్క్ ఏర్పాటు చేస్తున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, ఎవ్రీథింగ్ యాజ్ పర్ కోవిడ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఈవెంట్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా నిస్సంకోచంగా ఈ ఈవెంట్కి రావచ్చు.
రైట్ కేవీఆర్ గారు, ఎంసెట్ కౌన్సిలింగ్ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి అందరూ ఆలోచిస్తారు. వాళ్ళ విద్యార్థులు ఆలోచిస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తారు, అందరూ ఆలోచిస్తారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో కాలేజీ ఎంపిక లేదా కోర్స్ ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెన్స్ అనేది ఎట్లా వివరిస్తారు మీరు? సో ఇప్పుడున్న ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు ఒకటే ప్రశ్న, బైపీసీనా ఎంపీసీనా. వన్స్ ఎంపీసీ స్ట్రీమ్ ఆర్ బైపీసీ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత సో గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ కోర్సెస్లో ప్లస్ ఇంజనీరింగ్, ఎస్పెషల్ ఇంజనీరింగ్ కోర్సులో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో దాంట్లో కోర్సెస్ ఎంపిక అనేది ఒక సమస్య తల్లిదండ్రులకు అండ్ విద్యార్థులకి. ప్లస్ అదేవిధంగా కాలేజీని కూడా ఎలా చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కమింగ్ టు ద కోర్సెస్ అనే దానికి వస్తే, ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడేమో ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మీద ఎక్కువ దృష్టి ఉన్నది, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీ. ఇప్పుడు ఉన్న ఈ యొక్క పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అంత ట్రెండ్ అంతా సో ప్రైవేట్ సెక్టర్లో ఎంఎన్సీస్లోనే సాఫ్ట్వేర్ సైడే జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అనే దృక్పథంతో పిల్లలందరూ కూడా సిఎస్సి బేస్డ్ బ్రాంచెస్కి వెళ్ళి చూస్తున్నారు. సో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక విద్యార్థికి వాళ్ళు ఓన్గా ఆలోచించే ఒక టైం ఇచ్చి తల్లిదండ్రులు పిల్లలకి ఆ ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఒక 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ బీటెక్ డిగ్రీ అండి, 4 ఇయర్స్ చేస్తే 45 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తాడు. కెరీర్ అంతా కూడా వాళ్ళు ఈ 4 ఇయర్స్ బీటెక్ చదువుకున్న దాని మీదనే వాళ్ళు దిశానిర్దేశం చేసుకోవాలి. అలాంటి దానికి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అమెరికాలో ఉన్న ఒక అతను ఉంటే, అరే నువ్వు సిఎస్సి చేసిరా నేను ఇక్కడ జాబ్ చూస్తా అని చెప్తే సిఎస్సి అంటారు. అదేవిధంగా ఇంకెవరో ఉండి చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. సో ఇక్కడ ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసినా కూడా ఇవాళ ఎంఎన్సీస్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ కాలేజీలో మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటాం కనుక ప్రతి బ్రాంచ్కి నువ్వు ఎంఎన్సీ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. వాళ్ళు ఎవరైనా బ్రాంచ్ అడుగుతున్నారా? సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉన్నారు, సివిల్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉన్నారు, సో నీ ఈసీ వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఉన్నారు, సో సిఎస్సి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉన్నారు. సో విద్యార్థికి ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ అండి. ఎంఎన్సీస్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అనేది ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి అవకాశాలు. దాన్ని చూసుకొని అందరూ సిఎస్సి బేస్డ్ జాబ్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో వేరేజ్ అదర్ సైడ్కి వచ్చేసరికి కోర్ ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీకి వచ్చేసరికల్లా పబ్లిక్ సెక్టర్లో జాబ్లు ఉన్నాయి. దే డోంట్ లుక్ ఎట్ ద పబ్లిక్ సెక్టర్. సో సర్వీస్ ఎవరు చేయాలి? పబ్లిక్ సెక్టర్లో సివిల్ ఉన్నది, సివిల్కి జాబ్ ఆపర్చునిటీ. సివిల్ చేస్తే బీటెక్ సివిల్ చేస్తే ఇలా పీడబ్ల్యూడీలో జాబ్లు ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ కావచ్చు, ఇరిగేషన్ ఇంజనీర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ కావచ్చు, ఇలాంటి ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. అట్లా మెకానికల్ అయితే జాబ్స్ ఉన్నాయి. ఈసీ, ఎలక్ట్రికల్, టిఎస్, ట్రాన్స్కో, జెన్కో, ఈసీలో, డిఆర్డిఓలో, బిహెచ్ఎల్ ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ దట్ ఎంఎన్సీ సైడ్ చూస్తున్నారు. సో అట్లా కాకుండా విద్యార్థికి వారికి అతనికి ఉన్నటువంటి టేస్ట్కి అనుగుణంగా ఆయనకు ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి. ఆ స్కిల్స్ బేస్డ్గా ఆయన మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఈ బేస్ తోటి వాళ్ళే కెరీర్ని ఎంచుకుంటే వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండాలి, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎలా ఉండాలి అనే దాని మీదనే కోర్సును డిసైడ్ చేస్తున్నాడు. బయట వాళ్ళు చెప్పే మాటలపైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా తనకు తానుగా హిడెన్ టాలెంట్ ఉంది, దేంట్లో స్కిల్ ఉంది అనేది. అవును. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఫిజిక్స్ మీద గ్రిప్ అవసరం, కంప్యూటర్ సైన్స్ ఉంది, మ్యాథమెటికల్ అండ్ లాజికల్ థింకింగ్, ఇలాంటివి స్కిల్స్ ఉన్నాయా లేవా తెలుసుకొని బ్రాంచ్ చూస్ చేసుకుంటే వాళ్ళు సెట్ అవుతారు. సో ఇలా ఆ బ్రాంచ్ను చూస్ చేసుకునే సమయంలో ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్కి రావడం వల్ల ఏదో రకమైన సైకోమెట్రిక్ టెస్ట్స్ కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న అంతర్లీనంగా ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని మనం చూస్ చేసుకొని ఆ బ్రాంచ్ మీకు సెట్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎస్, రాజారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు కోర్సెస్ని వాళ్ళకి టేస్ట్ అంటే స్టూడెంట్కి ఇప్పుడు వచ్చే స్టూడెంట్ ఎవరో ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటుండు. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మేము ఒక 20 సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్న వాళ్ళు, ఆ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పినా కూడా వాళ్ళకి దానికంటే వాళ్ళ స్నేహితులు ఏ కోర్సులో జాయిన్ అయ్యారు, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, నాకు కూడా అదే కాలేజ్ కావాలంటారు. ఇప్పుడు బేస్డ్ ఆన్ దట్ ఎంసెట్ ర్యాంక్ దీన్ని బట్టి ఏ కాలేజీలో వస్తుంది ఏంది. ఇప్పుడు 200 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి చూడడు, అరే యూనివర్సిటీ జేఎన్టీ వస్తుందా, నాకు ఉస్మానియా వస్తుందా, దెన్ అది రాకపోతే ఏంది సిబిఐటీనా ఇంకో ఏదో కాలేజ్ సమ్ XYZ గురించి ఆలోచిస్తాడు. సో ఈ ప్రాసెస్లో స్టూడెంట్ వారికున్న టేస్ట్కి అనుకూలంగా ఫ్రెండ్స్ అనేది ఏంటంటే 4 ఇయర్స్ చదువుకోవడానికి ఉంటాడు, తర్వాత 40 ఇయర్స్ లైఫ్లో ఫ్రెండ్ అనేటోళ్ళు ఉండరు కదా. ఇప్పుడు కూడా స్కూల్లో ఒకడు ఫ్రెండ్ సెట్ ఉంటాడు, ఇంటర్మీడియట్లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, బీటెక్లో ఫ్రెండ్స్ ఉంటారు, జాబ్లో పోయిన కంపెనీలో జాయిన్ అయితే మారుతూనే ఉంటారు.
సో అదొక ఏంటంటే కోర్సుని స్టూడెంట్ యొక్క అభిరుచికి అనుకూలంగానే కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి, అనుకున్న స్కిల్స్ బేస్డ్గానే కోర్సుని చూజ్ చేసుకోవాలి. రెండోది కమ్ టు ద కాలేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్నటువంటి మన స్టేట్లో తీసుకుంటే 90% ఆఫ్ ద పీపుల్, విద్యార్థులకి తల్లిదండ్రులకి పిల్లలు ఉద్యోగం చేయటం అనేది అవసరం. సో మన రిక్వైర్మెంట్ ఒక 30,000 40,000 పర్ మంత్ శాలరీ వస్తే మనం ఒక ఇంకో లెవెల్ 1-2 లెవెల్ పైకి లైఫ్ స్టైల్ అంటే జీవనం అనేది దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దానికి అనుగుణంగా మన పిల్లలకి జాబ్ అవకాశాలు కల్పించేటటువంటి కాలేజీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ ఫేర్ వచ్చడం వల్ల ఏంటంటే అన్ని కాలేజీలు ఒకే దగ్గర చూస్తారు, జాబ్లో ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది ఒక కంక్లూజన్కి వస్తారు. వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు విజిట్ చేయాలి కాలేజ్కి పోయి, అసలు నిజమేనా కాదా. ఇప్పుడు మనం స్టాల్స్ పెట్టుకుంటాము, సో ప్రింట్ చేసి ఇస్తాం, కలర్ఫుల్గా స్టాల్స్ తయారు చేస్తాం. నిజమైన కలర్ఫుల్ నిజంగా అక్కడ ఫీల్డ్లో నిజంగా ప్లేస్మెంట్ ఉందా లేదా, వాళ్ళ స్టూడెంట్స్ నిజంగా ఎంజాయ్ చేస్తారు ఆ కాలేజ్ లైఫ్ని. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ అయితే ప్లేస్మెంట్స్ అయితే. రైట్. టీ న్యూస్ అండ్ అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇప్పటిదాకా దాదాపుగా 7 సంవత్సరాలుగా విజయవంతంగా కంప్లీట్ చేస్తూ వస్తుంది. నాణ్యమైన సమాచారం విద్యార్థులకు వారి పేరెంట్స్కి అందిస్తూ వస్తుంది. సో రేపు 8వసారిగా టీ న్యూస్ మరియు అపెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది రేపటి నుంచి 3 రోజుల పాటు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తున్నాం. పూర్తిగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతుంది కాబట్టి విద్యార్థులు వారి పేరెంట్స్ ఒక ఖచ్చితమైనటువంటి నాణ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వాళ్ళ పిల్లలకి ఏ కాలేజీ ఎంపిక చేస్తే బాగుంటుంది, ఎటువంటి కోర్సులో వాళ్ళని జాయిన్ చేస్తే బాగుంటుంది అంటూ దాదాపుగా 100కు పైగా స్టాల్స్లో ఒక ఖచ్చితమైన నాణ్యమైన సమాచారం దొరుకుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. రైట్. టీ న్యూస్ అలాగే అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రేపటి నుంచి 3 రోజుల పాటు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తున్నాం. పూర్తిగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక నాణ్యమైన సమాచారం విద్యార్థులకు వారి పేరెంట్స్కు అందిస్తున్నాం. దాంతోపాటుగా రెగ్యులర్గా నిపుణులతో ఒక మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే జీవితంలో చదువుతో పాటుగా ఇంకా ఒక పూర్తి విశ్వాసం, పూర్తి కాన్ఫిడెంట్ లైఫ్లో ఇంకెట్లా పెంచుకోవాలనే అంశాలపైన తదితర ఇంకా అనేక మోటివేషన్ సంబంధించినటువంటి వాటిపైన
సెమినార్స్ ఉంటాయి, మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, రాజరెడ్డి గారు, సో ఇప్పుడు ఇటీవల కాలంలో అగ్రికల్చర్ రంగంలో కూడా ఉన్నత విద్యకు బాగా డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు ఎంసెట్ బైపీసీ స్ట్రీమింగ్ ఉన్న విద్యార్థులకు తెలంగాణలో ఎటువంటి ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన విద్యార్థులకి ఫస్ట్ ఏం వాళ్ళది ఏంటంటే మెడిసిన్ అంటారు, తర్వాత వెటర్నరీ కోర్స్, తర్వాత అగ్రికల్చర్, ఫార్మా అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చినట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చాలా మందిలో మెదిలే ముఖ్యమైన కోర్సు. మెడిసిన్ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఈ అగ్రికల్చర్ బీఎస్సీ జనరల్గా స్టూడెంట్స్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే బైపీసీ చదవగానే ఒక మెడిసినే వాళ్ళకు ఉంటుంది, మెడిసిన్ రాకపోయేసరికి వాళ్ళకి అంత ఆతృత ఉంటుంది, మెడిసిన్ లేకుంటే ఇక వాళ్ళకు వేరే ఆప్షన్ లేదా అనేది. కానీ బెస్ట్ ఆప్షను అగ్రికల్చర్. ఎందుకంటే మన స్టేట్లో ఒకటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. దాంట్లో సీట్లు తక్కువగా ఉన్నాయి. మన విద్యార్థులైతే ఎంతమంది ఉన్నారో బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చే విద్యార్థులకు అక్కడ సీట్లు సరిపడని లేవు. ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ఎందుకంటే మన దేశ జనాభాలో చాలామంది అగ్రికల్చర్ సెక్టర్ మీద నియర్లీ 50 to 60% మన వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా రాష్ట్రము. కాబట్టి ఇప్పుడు మనకు మిషన్ భగీరథ వల్ల కానీ మిషన్ కాకతీయ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏరియా ఎక్కువైంది. తర్వాత వాళ్ళకి మ్యాన్ పవర్ తక్కువ ఉంది. అంటే రైతులకి సూచనలు ఇచ్చే మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ చాలా ప్రాముఖ్యత ఉంది. మన విద్యార్థులు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ విద్యార్థులు వేరే స్టేట్స్కి వెళ్తున్నారు బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి. ఇక్కడ సీట్లు సరిపడని లేవు కాబట్టి మిగతా స్టేట్స్కి మహారాష్ట్ర కానీ యూపీ కానీ తమిళనాడు కానీ వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. మన దగ్గర ఒక 5 కాలేజెసే ఉన్నాయి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో. కాబట్టి ఈ కోర్సు సరే చాలామందికి ఒకటే అపోహ ఉంది, ఐసీఆర్ ఉంటేనే ఈ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు చేయాలనేది చాలామందికి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఐసీఆర్ ఉంటేనే, ఐసీఆర్ రికగ్నిషన్ ఉంటేనే ఆ కాలేజీలో చేయండి, లేకుంటే మీకు ఇది బీఎస్సీ అగ్రికల్చర్ చేయకూడదు అనేది ఉంది. కానీ అది ముమ్మాటికి అబద్ధము. అలాంటిది ఏమీ లేదు. ఐసీఆర్ ఎందుకంటే ఐసీఆర్ లేకుండా యూజీసీ కాలేజెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. యూజీసీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంస్థ, ఎడ్యుకేషన్ రికగ్నైజ్ చేసింది. ఆ యూజీసీలో కూడా 4 year స్ట్రీమ్, అది యూజీసీ రికగ్నైజ్డ్ సిలబస్ అవి ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ అగ్రికల్చర్ కోర్సు ఎన్నుకునేప్పుడు ముఖ్యంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అంటాము, అవి కాకుండా ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. మన తెలంగాణలో చూసినట్టయితే ఎస్ఆర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీలో కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ గత సంవత్సరం నుంచి ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఈ కోర్సు అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఎంచుకున్నప్పుడు అక్కడ కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళకి సరైన ఐసీఆర్ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి అన్ని గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు కాలేజీలో ఈ బీఎస్సీ వ్యవసాయ కోర్సును రన్ చేస్తున్నారా లేదా, నడుపుతున్నారా లేదా, సరైన పర్మిషన్స్ ఉన్నాయా గవర్నమెంట్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నాయా, ఉన్నా కానీ అక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోర్సు కరికులము, ల్యాబొరేటరీస్, ల్యాండ్ ఇవి ముఖ్యంగా ఉన్నాయంటే ఐసీఆర్ ఆటోమేటిక్గా 4 years అంటే ఒక బ్యాచ్ అయిపోయాక ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 2020లో మేము కోర్సు స్టార్ట్ చేసినాం మల్లారెడ్డి యూనివర్సిటీలో. 2024లో ఒక బ్యాచ్ అయిపోయాక మేము సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ ఎనీ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ ఒకసారి బయటకు వచ్చాక సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ మేము సబ్మిట్ చేశాక ఐసీఆర్ టీం వచ్చి విజిట్ చేసి ఇవన్నీ ఐసీఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్నాయంటే వాళ్ళకు ఐసీఆర్ అక్రిడేషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉంటుంది, వాళ్ళకు వస్తాయి కూడాను. కాబట్టి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, ఏ కాలేజీ చూజ్ చేసుకున్నా ఇవన్నీ అక్కడ ఉన్నాయా, వసతులు ఉన్నాయా లేదా, ఉంటే వాళ్ళు నడపగలిగే అది ఉందా, కెపాసిటీ ఉందా, ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరు ప్రమోట్ చేశారు అది ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి ఐసీఆర్ యూజీసీ అనేది 2 భిన్నాలు చూడకూడదు. ఏదైనా ఒకటే ఎడ్యుకేషన్. ఐసీఆర్లో ఉంటే జనరల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఒకటే, ఐసీఆర్ ఉంటే మాకు స్టేట్ గవర్నమెంట్లో ఏవో రాదు. ఏవో ఎంతమందికి వస్తుంది,
ఏఓ అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ అనేది స్టేట్లో 100, 200, 300 మహా అయితే 500 చేస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మరి మిగతా విద్యార్థులు కూడా అగ్రికల్చర్ చదువుకున్నాక వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవంటే ఈరోజు అగ్రికల్చర్ చేసుకున్న విద్యార్థులకి పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు చాలామంది ఇప్పటికి కూడాను. ఎస్ దినేష్ కుమార్ గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్లో కంక్లూడ్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కంక్లూడ్ చేయండి మీరు. దినేష్ గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్లో కాలేజీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఎట్లా రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది ఒక పాయింట్ అయితే, ఈ ఏడాది ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మాకు ఈ ర్యాంక్ ఆధారంగా పలానా కాలేజీలో పలానా చోట సీటు వస్తుంది అన్నటువంటి ఒక అంచనాకి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎంతవరకు రావచ్చు? ముఖ్యంగా ఇప్పుడు ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ రేపు 4th నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో వాళ్ళకి ఫస్ట్ డౌట్ నాకు సీట్ వస్తుందా లేదా. ఎస్, అలాంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వస్తే వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ సంవత్సరం ఒక అంచనాకి వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యంగా గత సంవత్సరం చేసిన మిస్టేక్ ఏంటంటే చాలామంది విద్యార్థులు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్లో మనకి ఇంజనీరింగ్ కొత్త కోర్సెస్ యాడ్ చేస్తున్నారు. అయితే చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటి మీద అంతగా అవేర్నెస్ లేదు. అండ్ కాలేజ్ కోర్స్ కోడ్ కూడా అంతకుముందు మనకి సిఎస్సి అయితే సిఎస్సి అనే కోడ్ ఉంటుంది కౌన్సిలింగ్లో, ఈసీఈకి ఈసీ అనే కోడ్ ఉంటుంది. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిపోయినాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోడ్ సిఎస్ఎం, డేటా సైన్స్ కోడ్ సిఎస్డి, మన ఐఓటీ కోడ్ సిఎస్ఓ, ఇలా కొత్త కోడ్స్ వచ్చినాయి. ఈ కోడ్స్ తెలియక కూడా చాలామంది గత సంవత్సరం ఆప్షన్ సరిగా పెట్టుకోలేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ కోర్స్ కోడ్ ఏంటి, కాలేజ్ కోడ్ ఏంటి, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక టాప్ కాలేజ్ ఉంది, అది హైదరాబాద్కి బార్డర్లో ఉంది. అంతెందుకండి, ఎగ్జాంపుల్ జేఎన్టీయూ కూకట్పల్లి ఉంది. అందరూ ఏం చేస్తారు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునే టైంలో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే జేఎన్టీయూ హైదరాబాద్ అవుపియదు, ఆప్షన్స్ పెట్టుకోవడానికి కనపడదు. కానీ డిస్ట్రిక్ట్ మేడ్చల్ సెలెక్ట్ చేసుకుంటేనే జేఎన్టీయూ కూకట్పల్లి అవుపిస్తుంది. మనకేమో హైదరాబాద్లో ఉందని తెలుసు, అక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే కాలేజ్ కూడా అవుపియదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సరిగా లేనప్పుడే వాళ్ళు తీసుకునే మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లోపం లేకుండా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావడం వల్ల ఫస్ట్ కాలేజెస్ ఏంటి, కాలేజ్ కోడ్లు ఏంటి, డిస్ట్రిక్ట్ కోడ్స్ ఏంటి. ఇంజనీరింగ్లో అందరికీ తెలిసింది కేవలం 5 బ్రాంచెస్, కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా దాదాపు 31 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 31 బ్రాంచెస్ ఏంటి, వాటికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ పూర్తిగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 100 ఇంజనీరింగ్ కాలేజెస్తోనే మనము ప్రతి ఒక్క కాలేజ్ ఫ్యాకల్టీస్ అక్కడ ఉంటారు. వాళ్ళతో 1-to-1 ఇంటరాక్షన్ వల్ల ఏం అర్థమవుతుంది, ఒకటే ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, కాలేజ్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏ బ్రాంచ్కి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యక్షంగా వాళ్ళని తెలుసుకోవడం వల్ల వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, చాలామందికి ఏంది టఫ్ అంటారు. అసలు సత్యనాథల గారు ఎవరండి, మైక్రోసాఫ్ట్ CEO. తను చదివింది ఏంటి, బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అయ్యాడు. జనాల దృష్టిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే టఫ్, సాఫ్ట్వేర్ రాదు. కానీ కాలేజ్ మంచిదైతే ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలుకి ఆ మంచి కాలేజ్ ఏంటి, ఏ క్రైటీరియా, అగైన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఈజ్ ద సొల్యూషన్. సో ఈ ఫెయిర్కి రావడం వల్ల ఫస్ట్ థింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక మంచి బ్రాంచ్ని, మంచి కాలేజ్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఆ మంచి కాలేజ్ అక్రిడేషన్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NIRFS ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దీని ప్రకారము ఆ కాలేజెస్కి ర్యాంకింగ్స్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇస్ ద సొల్యూషన్. సో సింపుల్గా చెప్పాలి అంటే ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వరీస్ తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్. సో ఈ ఫెయిర్కి రావడం వల్ల వాళ్ళకున్న డౌట్స్ 0 to 100 ప్రతి ఒక్క డౌట్ని క్లారిటీగా తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ ఫెయిర్ యూజ్ అవుతుంది. ఎస్ కేవీఆర్ గారు, అంటే ఇందాక సార్ చెప్పినట్టు లేకపోతే దినేష్ కుమార్ గారు చెప్పినట్టు కూడా చాలామందికి ఇందాక యాక్చువల్గా మీరు కూడా ప్రస్తావించారు, అంటే ఎవరో దూరంగా ఉన్న వాళ్ళు ఆ కోర్స్ చేసి కంప్లీట్ చేసిరా ఇక్కడ మనం జాబ్ ఉంటుంది, లేకపోతే రకరకాల ఇట్లా కాకుండా వాళ్ళకైనా అపోహలు కానీ అనుమానాలు కానీ ఇంకేమన్నా ఉంటే పూర్తిగా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆ అపోహల్ని అనుమానాలని పటాపంచలు ఎట్లా చేస్తుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఎంత నిపుణులను మీరు అక్కడ ఉంచుతున్నారు. సో ఎడ్యుకేషన్ ఫెయిర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా అక్కడ ఉన్న విజిట్ చేసిన తర్వాత, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి వచ్చేది ఎడ్యుకేషన్ ఫెయిర్కి వస్తున్నప్పుడు 3 డౌట్స్ ఉంటాయి. ఒకటి కోర్సు ఎంపిక గురించి, ఇంకోటి కాలేజ్ ఎంపిక గురించి, దాని తర్వాత కాలేజ్ ఎంపిక చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు అంతా ఇంతకుముందు వెబ్ ఆప్షన్స్ కంటే ముందున్న సిస్టమ్లో ఏంటంటే పెట్టుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కాలేజ్ లిస్ట్ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకుంటూ వచ్చారు.
ఇప్పుడు ఉన్నది ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి ప్రియర్. లిస్ట్ అవుట్ చేసుకొని 1 2 3 బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా లేకపోతే కాలేజీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా, ఒక్కొక్కళ్ళు అదే కాలేజీలో ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవుతారు ఏ కోర్స్కైనా. సో ఇలాంటి పోవటానికి మన ఎడ్యుకేషన్ ఫెయిర్కి వచ్చినప్పుడు వాళ్ళ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది ఆల్రెడీ డేటా ఉన్నది. మన హైయర్ ఎడ్యుకేషన్లో కూడా వెబ్సైట్లో డేటా పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్లో ఏ కోర్సులు ఏ కాలేజీలో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చింది, సో దాన్ని బేస్ చేసుకొని ఇది దాంట్లోనే ఎడ్యుకేషన్ పేరుకి రావడం వల్ల ఏంటంటే ఇవన్నీ పీపీటీలు వేసి వాళ్ళందరికీ వాళ్ళే వెబ్సైట్ పోయి ఎత్తుక్కొని చేసుకుంటే దానికంటే కూడా ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎడ్యుకేషన్ పేర్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద సోర్సెస్ అన్నట్టు రీసోర్సెస్ పర్సన్ని తీసుకొని వచ్చేసి సో వాళ్ళతో ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ నివృత్తులు అంటే సందేహాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే కోర్సు గురించి, కోర్సు యొక్క ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఈ కోర్స్ చేసడం వల్ల ఏంటి, ఇంకో కోర్స్ చేసడం వల్ల ఏంటి, సో దానికి స్పెషలిస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఎడ్యుకేషన్ ఫెయిర్లలో ఇప్పుడు మనం జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏం చేస్తారంటే ఈసీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ వాళ్ళని లేకపోతే ఈసీకి సంబంధించిన అకాడమిషియన్ని తీసుకురావడం జరుగుతుంది. అట్నే సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్లలో రీసోర్స్ పర్సన్స్ని తీసుకొని వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే 1 to 1 ఇండస్ట్రియల్ ఉన్న పర్సన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకు ఒక అపోహలు చాలా వరకు వాళ్ళు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో స్పెషలిస్ట్ కాకుండా స్పెషలిస్ట్ దగ్గర పోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్, ఇప్పుడు సపోజ్ జనరల్ ఫిజిషియన్ దగ్గర పోతే జనరల్గా అన్నిటి గురించి అవగాహన చెప్తారు. స్పెషలిస్ట్ దగ్గర పోతేనే మనకు నమ్మకం జరుగుతుంది, తెలుస్తుంది. అట్లనే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లు ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అకాడమిషియన్స్ని తీసుకొచ్చి మాట్లాడడం వల్ల కూడా ఇది క్లియర్ అవుతుంది. రైట్. ఇక విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం టీ న్యూస్ మరియు అపెక్స్ సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నటువంటి తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రేపటి నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. నిజాం కాలేజీ గ్రౌండ్స్లో, చాలా విశాలమైన గ్రౌండ్స్లో అది జరుగుతుంది. దాదాపుగా 100కు పైగా ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అక్కడ కొలువుదీరబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు వారి పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఖచ్చితమైన నాణ్యమైన సమాచారం అందించేందుకు టీ న్యూస్ మరియు అపెక్స్ 3 రోజుల పాటు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను కండక్ట్ చేస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా మరిన్ని అంశాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.
ఎస్ వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో 3 రోజుల పాటు టీ న్యూస్ మరియు అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా కండక్ట్ చేసినటువంటి తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగబోతుంది. 3 డేస్ పాటు అందుబాటులో ఉంటుంది కాబట్టి విద్యార్థులు వారి పేరెంట్స్ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి నాణ్యమైన మంచి ఖచ్చితత్వమైనటువంటి సమాచారం ఇక్కడ దొరుకుతుంది కాబట్టి సో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్ రాజారెడ్డి గారు, ఇందాక మీరు అగ్రికల్చర్ దానికి సంబంధించి ఇంకా అనేక అపోహలు ఉన్నాయి విద్యార్థులకు. సో ఆ అపోహలలో పడి కొంతమంది ఇటువైపు రాలేకపోతున్నారంటూ కొన్ని చెప్తున్నారు. అదే ముఖ్యంగా అగ్రికల్చర్ బీఎస్సీ ఏజీ కోర్సు రావడానికి ఐసీఆర్ యూజీసీ అనేది ఒక మధ్యన అడ్డుగోడగా ఉంది. చాలామంది విద్యార్థులకి ఐసీఆర్ లేకుంటే అక్కడ చదవద్దు, ఐసీఆర్ ఉన్న ఇన్స్టిట్యూషన్లకే పోవాలి, ఎలాంటిది దీంట్లో సందేహం అక్కర్లేదు. విద్యార్థులు వాళ్ళకు సరి అయిన నాలెడ్జ్ అగ్రికల్చర్ కాలేజీలలో అయితే ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సరైన పాఠ్యాంశం ఏంది, వాళ్ళు ఏ కోర్సు కరికులం ఫాలో అవుతున్నారు ఆ ఇన్స్టిట్యూషన్లో, అది ఐసీఆర్కు లోబడి ఉన్నదా, ఐసీఆర్ ఫ్రేమ్ చేసిన సిలబస్ ఫాలో అవుతున్నారా, ఐసీఆర్ గైడ్లైన్స్గా వాళ్ళకి ల్యాబొరేటరీస్ ఉన్నాయా, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, ఇవి ముఖ్యంగా కావాల్సినవి. ఐసీఆర్ అనేది కేవలము ఒక ఐసీఆర్ వాళ్ళ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ ఇస్తున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ అన్ రికగ్నైజ్డ్, ఇట్ ఈస్ అన్ అక్రిడేషన్ బాడీ. ఏదైతే నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా అనే గుర్తింపే ఇస్తారు కానీ ఇట్ ఈస్ నాట్ అన్ రికగ్నైజింగ్ బాడీ టు రికగ్నైజ్ ఏ డిగ్రీ కోర్స్ ఫర్ 4-year డిగ్రీ కోర్స్ అనేది ఐసీఆర్ రికగ్నైజ్, ఇట్ ఈస్ ఓన్లీ అక్రిడేషన్. కాబట్టి నేను విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడ జాయిన్ అయినా కానీ మీకు ఏ నాలెడ్జ్ ఏ స్కిల్స్ నేర్చుకున్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు. ఇవాళ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్గా అవుతున్నారు. కాబట్టి ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఈ 4 years కోర్సు ఐసీఆర్లో కాకుండా యూజీసీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళకి ఇంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫార్మర్స్కి ఒక కన్సల్టెంట్గా ఉంటారు. ఫార్మర్స్కి వల్ల నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నా క్రాప్ మీద పెస్ట్ ప్రాబ్లం వచ్చింది, డిసీజ్ ప్రాబ్లం వచ్చింది, కావాలంటే వాళ్ళకి సరైన సూచనలు, వాళ్ళకి సరైన రికమెండేషన్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ మేజర్స్ కానీ ఫర్టిలైజర్స్ డోసు ఇవ్వడం ఎక్కడ వెళ్తారు వాళ్ళు, ఒక డీలరే వాళ్ళకి. ఎస్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంతకుముందు మనకి 2000 కంటే ముందు ఇట్స్ ఏ ట్రెడిషనల్ డిగ్రీ, ఇప్పుడు మోడర్న్ డిగ్రీ. అంటే అగ్రికల్చర్ చేసే కేవలం జాబ్స్ కోసమే కాదు, ఒక ఎంటర్ప్రెన్యూర్లా ఎదగొచ్చు. ఈరోజు మనం ఎన్ని నేచురల్ ప్రొడక్ట్స్ చూస్తున్నాం మార్కెట్లో, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. ఇఫ్ ద పర్సన్ తనే ఒక ఫామ్ ల్యాండ్ తీసుకొని పంట పండించి తను సేల్ చేసుకుంటే మార్కెటింగ్ అవుతుంది. ఈజ్ ద పర్సన్ ఎంటర్ప్రెన్యూర్, తన బిజినెస్ని తను చూస్ చేసుకోవచ్చు. అంటే ఎంతసేపటికి మనం ఏ డిగ్రీ చూస్ చేసుకున్నా కూడా జాబ్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఎలాంటి ఉపాధి అవకాశాలు చూసుకోవాలి. అయితే అగ్రికల్చర్లో అలాంటి అవకాశాలు చాలా అద్భుతం ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి. ఇప్పుడు మనము చాలామంది రీసెంట్గా మనము సినిమాలో కూడా చూసాం, శ్రీకారంలో ఒక పర్సన్ బీటెక్ని వదిలేసేసి తను ఇక్కడికి వచ్చేసి అగ్రికల్చర్ కొంచెం మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ అగ్రికల్చర్లో అగ్రోనమీ అని ఉంటుంది. అగ్రోనమీ ఏంటంటే అగ్రికల్చర్ని టెక్నాలజీని మిక్స్ చేసినప్పుడు ఇప్పుడు మనం స్ప్రింక్లర్స్ చూస్తున్నాము, డ్రిప్ ఇరిగేషన్ చూస్తున్నాము, అండ్ కెమికల్స్ చూస్తున్నాము, న్యాచురల్ కెమికల్స్, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేసి వీళ్ళు ఒక బేసిక్ అగ్రికల్చర్ ఇవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి దానివల్ల వాళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అంటే జాబే కాదు, సార్ చెప్పినట్టు ఐకార్ చేస్తే జాబ్ అని కాకుండా సో ఇలా ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి మంచి ఉపయోగం. విద్యార్థులు జాబ్ ఈ కోర్సులో చేస్తే జాబ్ వస్తుంది అనేది ఒకటి మర్చిపోవాలా. ఎస్, ముఖ్యంగా నేను ఈ స్కిల్స్ డెవలప్, నా స్కిల్ ఇంపార్ట్ చేసుకుంటే నేను ఎలా ఉపయోగపడతాను, తనకు తానుగా ఎలా నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యి మిగతా వాళ్ళకి జాబ్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి. జాబ్ గివింగ్, జాబ్ ఒక 10 మందికి 20 మందికి జాబ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ కోర్సు వల్ల జరుగుతుంది. వాళ్ళకి అంత మంచిగా వాళ్ళకు ఇటువంటి కోర్సులో జాయిన్ అయినాక అంత మంచి అవకాశాలు ఇక్కడ మేము వాళ్ళకు ఆపాదిస్తాము. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు సెలెక్ట్ చేసుకునే ముందరగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ కోర్స్ కంటెంట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళ దగ్గర టీచింగ్ చేయడానికి సరైన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ల్యాండ్ ఉందా, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ, తర్వాత వాళ్ళకి ఎటువంటి ఎఫ్ఓయూస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎఫ్ఓయూస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి అగ్రికల్చర్ కాలేజీలో కాకుండా మిగతా వాళ్ళ నుంచి కూడా ఏంటి సహకారం వస్తుంది, రీసెర్చ్ R&D డెవలప్మెంట్ కానీ, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కానీ అవన్నీ ఉన్నాయా, అటువంటివి చూసుకున్నట్టుంటే వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్తాను. ఎస్, కేవీఆర్ గారు, ఇప్పుడు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్కి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే వారు చెప్తున్నట్టుగా కేవలం విద్యార్థులు అన్నప్పుడు తర్వాత బయటకు వచ్చినాక జాబ్ అనే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి కోసం ఇంకా ఎటువంటి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సెస్లో
అన్ని కోర్సెస్ కూడా ఇంపార్టెంట్ కోర్సెస్ అండి. ఇప్పుడు మీరు సివిల్ తీసుకోండి, సివిల్కి ఉద్యోగ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సివిల్కి ఉన్నంత, మెకానికల్కి ఉన్నంత, ఎలక్ట్రికల్కి ఉన్నంత ఏం లేవు. ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగము కంప్లీట్గా మొత్తం హైదరాబాద్ తీసుకోండి, ప్రపంచం అంతా ఇవాళ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడతారు. ఏ ఇండస్ట్రీ ఉన్నోడు కూడా సెకండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉంది, స్టోరేజ్ ఇప్పుడు రింగ్ రోడ్ పక్కన అన్నీ కూడా స్టోరేజ్ ఉన్నాయి. ఆ స్టోరేజ్, ఒక కోల్డ్ స్టోరేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలని అంటే వీళ్ళందరూ ఇంజనీరింగ్ వల్ల అవసరం అండి. సివిల్ ఇంజనీరింగ్ అవసరము, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవసరం, మెయింటెనెన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అవసరము, సో ఈసీఓలు అవసరము. సో ఈ రంగంలో సివిల్, మెకానికల్, ఈసీ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కోర్తో పాటు అంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ కోర్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీసే కాకుండా సాఫ్ట్వేర్కి కూడా రావచ్చు వాళ్ళు. సో సివిల్ అదర్ దాన్ ద సిఎస్సి కోర్సెస్ తీసుకోవటం వల్ల వాళ్ళు కోరు తీసుకుంటారు వాళ్ళకి. సో ఈ సిఎస్సి బేస్డ్ కంపెనీలలో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు టీసీఎస్ నింజా అంటే వాళ్ళు ఓపెన్ పాన్ ఇండియా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సివిల్ ఉన్నారు వాళ్ళు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, సిఎస్సి ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్. ఇప్పుడు సిఎస్సి, మనం సిఎస్సి అంటున్నాం, సాఫ్ట్వేర్కి బీఎస్సీ కంప్యూటర్స్కి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, ఎంఎస్సి కంప్యూటర్స్కి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, ఎంసీఏ వాళ్ళకు ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు ఉన్నాయి. అన్నీ కూడా ఆన్ పార్ విత్ ఒక సిఎస్సి బేస్డ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఇవన్నిటికీ అలో చేస్తారు. సో కంప్లీట్గా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీ తీసుకుంటే పబ్లిక్ సెక్టర్ ఉన్నది, వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ ఉన్నది. ఓన్లీ సిఎస్సి వాళ్ళకి ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ ఒకటే ఉన్నది. ఇప్పుడు సివిల్ ఉన్నదండి, పీడబ్ల్యూడీలో వాళ్ళకు ఉన్నది కంప్లీట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ వాళ్ళదే కదా. సివిల్ ఇంజనీరింగ్ ఉండదు, సివిల్ ఇరిగేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ జాబ్స్ ఉన్నాయి, సివిల్ R&Bలో ఉన్నాయి జాబ్స్. సో యూపీఎస్సీకి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ IRS ఉంది, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ES. సో ఇవన్నీ మనకు ఈసీ చేసుకుని, ఎలక్ట్రికల్ చేసుకుని, ఎలక్ట్రికల్ మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయండి ఎలక్ట్రికల్. ఇప్పుడు టీఎస్ జెన్కో ఉన్నది, ట్రాన్స్కో ఉన్నది. సో వీళ్ళు పబ్లిక్ సెక్టర్, మన వాళ్ళు అందరూ కూడా పబ్లిక్ సెక్టర్ను వదిలేసి ప్రైవేట్ సెక్టర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ఏమైపోతుంది అంటే మన గత ప్రభుత్వాల వల్ల కానీ ఇది కానీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వేయకపోవటం వల్ల మనకున్న కోర్ ఇంజనీరింగ్ అనేది దాని డిమాండ్ అనేది తక్కువ వస్తుందండి. కోర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఇంజనీరింగ్ కంపెనీస్లో MNCs ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ శాలరీ 2.4, 2.8, 3 lakhs లాగా ఉన్నది. అదే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే వాళ్ళ హై ప్యాకేజ్ ఉంటుంది. అందుకని పిల్లలందరూ కూడా అక్కడ అట్రాక్ట్ అవుతారు. కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకేంటంటే ఇంతకుముందు దానికి ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది, స్టూడెంట్స్ ఎక్కువ కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చినాయి, ఇంటర్మీడియట్ మంచి స్కోర్ వచ్చిన విద్యార్థులందరూ కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ తీసుకున్నారు. ఈ రోజున మొత్తం మెరిట్ అంతా సిఎస్కి వచ్చింది. ఎందుకు మెరిట్ ఎక్కడికి వెళ్తుంది, ఓన్లీ హైయెస్ట్ ప్యాకేజీలు ఇస్తున్నటువంటి సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రభుత్వాలు సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఉద్యోగ అవకాశాలు ఎవ్రీ ఇయర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీకి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. సో ఇందులో జాబ్ అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టర్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ సివిల్, ఎలక్ట్రికల్ ఈ బేస్లో తక్కువ ఉన్నాయి. సిఎస్సి బేస్డ్ కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎక్కువ ఉన్నాయి. అందుకని అందరూ మా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న జాబ్లన్నీ కూడా సాఫ్ట్వేర్ సైడ్ అని అటు వెళ్తున్నారు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా, గవర్నమెంట్స్ ఎవరైనా సరే ఏ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇర్రెస్పెక్ట్ ద పార్టీస్, వాళ్ళు యూపీఎస్సీ వేసినట్టు రిక్రూట్మెంట్ కనుక ఎవ్రీ ఇయర్ కనుక రిక్రూట్మెంట్ జరిపితే సో ఆటోమేటిక్గా కోర్ అన్ని మెరిట్ స్టూడెంట్ మెరిట్ కోర్సులనే ఎన్నుకుంటాడు. సో ఎవ్రీ ఇయర్ మనకు రిక్రూట్మెంటే జరగట్లేదు సార్. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ చూస్ చేసుకునే సమయంలో సార్ చెప్పినట్టు MNCsలో ప్యాకేజ్ చూస్తున్నారు. ఫస్ట్ ప్యాకేజ్ కాదండి చూడాల్సింది, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, లైఫ్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినప్పుడు ఇప్పుడు కోర్ కంపెనీస్లో జాబ్స్ వచ్చినాయి, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ. అంటే లైఫ్ సెక్యూర్డ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఎప్పుడు రిటైర్ అవుతామో మనకు తెలియదు. ఒక 40 years వస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్డేట్ అవ్వకపోతే వెళ్ళిపోవాల్సిందే. సో ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, తను ఆ బ్రాంచ్కి సెట్ అవుతాడా లేదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, తనని తీసుకెళ్ళేసి టాప్ కాలేజ్ అని చెప్పేసి మెకానికల్ వేస్తారు, మంచి కాలేజ్ కదా అని చెప్పేసి. మెకానికల్ చూస్ చేసుకున్న తర్వాత 4 years తనకి ఫ్యూచర్ అవుపించకపోతే, ఆఫ్టర్ 4 years క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వకపోతే. సో ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళని ఫోర్స్ చేయకండి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. ఎక్స్పర్ట్స్తో మాట్లాడే సమయం మీకు క్రియేట్ చేస్తుంది తెలంగాణస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫేర్ కాబట్టి మీరు ఫేర్కి రండి.
ఫేర్కి వస్తే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ అందరు మాట్లాడతారు. ఇక్కడ మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకి లక్ష్మీనారాయణ సార్ కానీ, మల్లేశం సార్ కానీ, మనకి గోపాల్ నాయక్ సార్ కానీ, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి రేపు మన ఈవెంట్కి సెమినార్స్ ఇవ్వడానికి కూడా వస్తున్నారు. సో అలాంటి ప్రొఫెసర్స్, ఒక ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సెమినార్స్ ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి కోర్ బ్రాంచెస్లో, ఈ బ్రాంచెస్ని చూస్ చేసుకుంటే సిఎస్సి కంటే అద్భుతమైన అవకాశాలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 4 years కంప్యూటర్ సైన్స్ డిమాండ్ పడిపోయింది. అప్పుడు ఏంటి పరిస్థితి సిఎస్సి చేసిన వాళ్ళది? అదే మనం కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటే సిఎస్సి అయినా వెళ్ళిపోవచ్చు, లేదు కోర్ సైడ్ అయినా సెట్ అవ్వచ్చు. నేను అలా అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ని వదిలేయమని చెప్పట్లేను, బ్లైండ్గా వెళ్ళొద్దు. ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోండి. సో ఈ సెమినార్స్ కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి మనకి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్, మనకి గంపా నాగేశ్వరరావు గారు మోటివేషనల్ స్పీకర్, అండ్ సుధీర్ సెంట్రా గారు మోటివేషనల్ స్పీకర్, అండ్ కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఎందుకంటే ప్రొఫెషనల్ డిగ్రీ అన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 yearsలో జనరల్గా మనం ఇంజనీరింగ్ కానీ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే ఓరియంటేషన్ డే చేస్తారు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా అసలుకి కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాం దీన్ని. ఎందుకంటే వాళ్ళు కొత్త బ్రాంచ్ చూస్ చేసుకునే ముందు ఏం తెలియని ప్రపంచం, ఆ ప్రపంచంలో ఎంటర్ అయ్యే ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకుంటే ఒక మంచి సొల్యూషన్ తీసుకోవచ్చు. రైట్గా విద్యార్థులకు దిక్సూచిగా మారుతున్నటువంటి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫేర్ గత కొద్ది సంవత్సరాలుగా చాలా విజయవంతంగా కండక్ట్ చేస్తున్నాము. టీ న్యూస్ మరియు అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా కండక్ట్ చేసినటువంటి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫేర్ సెప్టెంబర్ 2, 3, 4 ఈ రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు కండక్ట్ చేస్తున్నాం. నిజాం కాలేజీ గ్రౌండ్స్లో పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 7 గంటల వరకు 3 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఒక మంచి సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరెంట్స్ను అలాగే వారి విద్యార్థులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిపుణులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, మంచి మంచి సెమినార్స్ ఉంటాయి, తర్వాత కెరియర్ బిల్డింగ్ ఎట్లా ఉండాలి, తర్వాత మోటివేషనల్ ఎట్లా పొందాలి అంటే దానిపైన కూడా మంచి మోటివేషనల్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగిలిన అంశాలపైన చర్చిద్దాం. చూస్తున్నాం టీ న్యూస్.
ఎస్, రేపటి నుంచి 3 రోజుల పాటు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో టీ న్యూస్ మరియు అపెక్స్ సంయుక్తంగా కండక్ట్ చేసినటువంటి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టార్ట్ కాబోతుంది. ఒక మంచి సమాచారం ఉంటుంది కాబట్టి దాదాపుగా 100కు పైగా కాలేజీలు ఇంకా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యా సంస్థలు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ఒక మంచి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఎస్, కేవీఆర్ గారు, కాలేజీ ఎంపిక విషయంలో అనేక అపోహలు పిల్లలకు కావచ్చు, వారి పేరెంట్స్ కావచ్చు, రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అపోహల నుంచి కొంచెం క్లారిఫికేషన్స్ వచ్చే ప్రాసెస్లో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తొలగిపోయే విధంగా కాలేజీ ఎంపిక విషయంలో ఏ అంశాలపైన దృష్టి సారించాలి పేరెంట్స్? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నది ఈ అపోహలను తొలగించడానికే. సో ఎడ్యుకేషన్ ఫెయిర్లో వచ్చిన తర్వాత వీళ్ళు విజిట్ డిఫరెంట్ స్టాల్స్, అన్ని కాలేజెస్ స్టాల్స్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా వీళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఫైనలైజ్ ఒక 5 to 10 కాలేజెస్. వాళ్ళకు నచ్చిన అక్కడ సమాచారాన్ని బట్టి నచ్చిన కాలేజీలని ఒక 10 కాలేజీలు ఎంపిక చేసుకున్న తర్వాత సో వాళ్ళు ఫిజికల్గా కాలేజీకి విజిట్ చేయాలండి. కాలేజీకి విజిట్ చేస్తే కాలేజీలో అసలు నిజంగా ఇక్కడ చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఫెసిలిటీస్, ఆ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనే విషయాన్ని ఫిజికల్గా విజిట్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో అక్కడ పోయిన తర్వాత చెక్ చేసుకోవాల్సినటువంటి కాలేజీకి విజిట్ చేసి ఫస్ట్ పాయింట్ ఈజ్ ప్లేస్మెంట్స్. సో ఇక్కడ చాలామంది ప్లేస్మెంట్స్ బాగున్నాయి కాలేజీలలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ పోయిన తర్వాత ప్లేస్మెంట్ ఏ కంపెనీలు ఎంతమంది రిక్రూటర్స్ విజిట్ చేయడం జరిగింది, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంత ప్యాకేజీలు ప్లేస్ అయ్యారు, వాళ్ళ డేటాను కూడా సమీకరించుకొని వాళ్ళు ఒకళ్ళిద్దరు శాంపిల్గా పేరెంట్స్కి కాల్ చేసి, స్టూడెంట్స్కి కాల్ చేసి తెలుసుకోవాలి నిజంగా మీరు ప్లేస్ అయ్యారో లేరా. డేటా ఉంటుంది కాలేజీలలో ఎవరు ప్లేస్ అయ్యారో. సో ఫిజికల్గా వాళ్ళ విజిట్ చేసి సో ప్లేస్మెంట్ అయిన వాళ్ళ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని, అల్యూమినీ స్టూడెంట్స్ తోటి వాళ్ళు తెలుసుకుంటే నిజంగా కాలేజీలో ప్లేస్మెంట్ జరుగుతుందా, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీం బాగా పనిచేస్తుందా లేదా, ఫోకస్డ్గా ఉన్నారా అనేది తెలియటం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు 10 lakhs అండ్ అబోవ్ ప్యాకేజెస్ మీద కూడా దృష్టి ఉంది. చాలామంది వెబ్సైట్లో పెట్టుకుంటున్నారు. అది నిజమా కాదా, ఆ పర్టికులర్ స్టూడెంట్కి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే సో ప్లేస్మెంట్తో పాటుగా కాలేజీలో ఫ్యాకల్టీ అండి మెయిన్ బ్యాక్ బోన్. ఇప్పుడు కంట్రీకి రైతులు ఎంత అయితే బ్యాక్ బోన్ అంటారో, ఎన్నెముక అంటారో, అదేవిధంగా కాలేజీలో కూడా సో ఫ్యాకల్టీ అనే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, అటు ట్రైన్డ్ ఫ్యాకల్టీ, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ NITs IITs నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఉన్నదా, ప్రాజెక్ట్ పిల్లలతో చేపిస్తున్నారా, ఇన్నోవేటివ్గా చేయించాలి. ప్రాజెక్ట్ చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి అండి. అవి నిచ్ ప్యాకేజెస్ ఎందుకు వస్తాయంటే జనరల్గా ప్యాకేజ్ 3-4 lakhs ప్యాకేజెస్ యావరేజ్ స్టూడెంట్కి వస్తుంది. అబోవ్ యావరేజ్ ఇన్నోవేటివ్గా ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటే వాళ్ళు ప్లేస్మెంట్ ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఇండస్ట్రీకి సొసైటల్ ప్రాజెక్ట్ చేసి వాళ్ళు కనుక ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయా లేవా కాలేజీలో? సో రీసెర్చ్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా? తర్వాత కాలేజ్ ఆటానమసా కాదు, ఆటానమస్ కాలేజీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయా లేవా, అంటే పిల్లలు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి సరైనటువంటి బిహాండ్ దట్ అకాడమిక్స్ అంటే JNTU ఆర్ ఉస్మానియా ఇచ్చినటువంటి కరికులమే కాకుండా సో ఎడిషనల్గా పిల్లలు ప్రాజెక్టులు చేసే విధంగా సదుపాయాలు ఉన్నాయా లేవా, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఫిజికల్గా వెరిఫై చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోవాలి కాలేజ్ మీద. జస్ట్ స్టాల్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ రాంగ్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది కాలేజ్కి విజిట్ చేసి వాళ్ళు ఉన్న కాలేజ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళతోటి అయిపోయిన వాళ్ళతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయితే వాళ్ళు దే గివ్ దట్ కరెక్ట్ ఫీడ్బ్యాక్. సో బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అట్లా కంక్లూజన్ కావచ్చు, అదే రైట్ కంక్లూజన్. ఎందుకంటే వాళ్ళే స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద కాలేజ్ కనుక వాళ్ళే కరెక్ట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్. రాజారెడ్డి గారు, ఇప్పుడు అగ్రికల్చర్ దాంట్లో BPC వాళ్ళకి అగ్రికల్చర్ మెడిసిన్ కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఏ కోర్సులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా BPC విద్యార్థులు థర్డ్ ఆప్షన్ కింద ఈ పారామెడికల్ కోర్సెస్ ఇవల్ల చాలా ఉపయోగం ఉంది. మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పారామెడికల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ లైక్ అసిస్టింగ్ డాక్టర్స్. ఈ పారామెడికల్ కోర్సెస్లో అనెస్థీషియా టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్, రేడియాలజీ, ఫిజియోథెరపీ, డెంటిస్ట్రీ, ఆప్టోమెట్రీ, ఇవన్నీ ఈవెన్ రెస్పిరేటరీ టెక్నాలజీ. సో ఈ అన్ని కోర్సెస్ ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో మేము
కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ఎందుకంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎందుకు ఆఫర్ చేస్తున్నామంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజెస్ మాకు ఒక అసెట్. ఎందుకంటే ఈ విద్యార్థులకి కరెక్ట్గా వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఈ హాస్పిటల్ మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బైపీసీ విద్యార్థులకు మెడిసిన్, అగ్రికల్చర్, వెటర్నరీ, బీఫార్మా, డీఫార్మా కాకుండా ఈ కోర్సెస్ కూడా ఆప్షన్ ఉంది చేసుకోవడానికి. మంచి ఎంబడే జాబ్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది 100% జాబ్ గ్యారంటీ కోర్స్ మిగతా వాటికంటే ఇక్కడ. ఎందుకంటే మెడిసిన్ ఇవాళ చేయాలంటే కనీసం మేనేజ్మెంట్ కోటాలు అయితే 1 కోటి పైన అవుతుంది. మామూలుగా బి కేటగిరీ అయితే 11 lakhs. సో ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి విద్యార్థులకి అవి కాకుండా ఈ కోర్సెస్ కూడా మంచి అవకాశము. బైపీసీ చేసిన విద్యార్థులు ఈ కోర్సెస్ కూడా ఎన్నుకోవచ్చు. వాళ్ళకి జాబ్ గ్యారంటీ 100%. సో ఇటువంటి కోర్సుల పైన బాగా ఇంకా అవగాహన ఎట్లా ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో మీరు వచ్చేదండి, ఆ స్టాల్స్లో ఈ మన పాంప్లెట్స్ ఉంటాయి, ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళకు కౌన్సిలర్స్ ఉంటారు, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామని వాళ్ళందరూ. కాబట్టి ముఖ్యంగా నేను అందరు విద్యార్థులుగా చెప్తున్నాను, ఒక మల్లారెడ్డి కానీ ఎంఎల్ఆర్టీ గురించి కాదు, అన్ని యూనివర్సిటీస్ అక్కడికి వస్తున్నాయి, కాలేజెస్ వస్తున్నాయి. మీరు మీ ఈ అపోహలన్నీ నివృత్తి చేసుకోవాలంటే మీరు ఎడ్యుకేషన్ ఫేర్ అటెండ్ అవ్వండి. ఏ కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కూడా మీకు తెలుస్తాయి. అక్కడ ఉండే కౌన్సిలర్స్ ద్వారా కానీ, ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్ సెమినార్స్ వల్ల కానీ మీరు ఈ కోర్సెస్ ఇంపార్టెన్స్ కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి మీకు క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా విద్యార్థులందరూ వచ్చి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ని మీరు సందర్శిస్తే మీకు మీ అపోహలన్నీ నివృత్తి చేసుకుంటారు. ఎస్ దినేష్ కుమార్ గారు, కౌన్సిలింగ్లో కాకుండా మేనేజ్మెంట్ చదువుకోవాలి అనుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఇక్కడ? సో ఇంతకుముందు మనం చెప్పాము, ఈ సంవత్సరం ఉన్న నీ డౌట్స్ ఏ సంవత్సరం లేవు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ 100% రాంగ్ ఉంటాయి. సో చాలామంది ఏమనుకుంటున్నారు, నాకు 20,000 ర్యాంక్, నాకు ఎట్లాగో సీట్ రాదు. అసలు సీట్ రాదని ఎవరు చెప్తున్నారు వాళ్ళకి? మీరు ఒకసారి ఎడ్యుకేషన్ ఫేర్కి వస్తే మీ ర్యాంక్ ఈ కాలేజీలో వస్తుందా లేదా తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అయితే చాలామందికి మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటో తెలియదు. బీ కేటగిరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్స్ అన్ని స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఎలా ఫిల్ చేస్తారు, ఈ ఫిల్ చేసే క్రమంలో క్రైటీరియా దేన్ని తీసుకుంటారు? జనరల్గా మనందరికీ తెలుసు, జేఈ మెయిన్ స్కోర్ కార్డ్ ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత ఎంసెట్ ర్యాంక్ చూసుకుంటారు, తర్వాత ఐపీ మార్క్స్ చూసుకుంటారు. అసలు ఏమేమి క్యాంపసెస్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి, ఈ క్యాంపస్లలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఈ బీ కేటగిరీకి ఏ కేటగిరీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, గత సంవత్సరం ర్యాంక్ ఆధారంగా మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, సీట్ వస్తుందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ని బేస్ చేసుకొని కూడా మనము డెసిషన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం ఒక 10-12 వేల సీట్లు పెరిగాయి తెలంగాణలో. అందులో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువగా పెరిగాయి. సో అనాలిసిస్ అనేది మనం బ్లైండ్గా ఆ సిస్టంలో నెట్లో ఓపెన్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోలేము. వన్స్ ఎడ్యుకేషన్ ఫేర్కి వస్తే ఇక్కడ ఉండే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి తెచ్చుకుంటాము అండ్ జేఎన్టీయూ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకుంటాము. ఈ డేటాని మొత్తం అనాలిసిస్ చేసేసి వచ్చిన స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వాళ్ళు డెసిషన్ తీసుకుంటే కరెక్ట్గా కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. సో కొంతమంది ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ సీట్ వస్తుందా లేకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళాలా? ఎస్, మన ఎడ్యుకేషన్ ఫేర్లో అదర్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదర్ స్టేట్ యూనివర్సిటీస్ అనగానే మనం కోవిడ్ వల్ల అంత దూరం పంపిస్తామా లేదా? సో పంపిస్తామా లేదా సెకండరీ, బట్ మనము అక్కడ ఉన్న కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ దగ్గరికి వస్తే అక్రాస్ ఇండియా, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఆల్మోస్ట్ మనకి 10 to 15 టాప్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. తెలంగాణలో ఉన్న అటానమస్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, తెలంగాణలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, తెలంగాణలోని ఫార్మసీ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, టాప్ బిజినెస్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆర్కిటెక్చర్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ మనకి ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అబ్రాడ్లో మెడిసిన్ చేయాలంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎన్ని టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అన్ని టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చెప్పాలంటే తెలంగాణలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫేర్ ఇది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఆల్మోస్ట్ 20 to 30,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ కోవిడ్ వల్ల మేము జాగ్రత్తలు తీసుకుంటాం, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏ స్టూడెంట్ కూడా సమాచార లోపంతో నష్టపోకుండా ఉండాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈవెంట్కి రావడం వల్ల ఫస్ట్ థింగ్ మంచి డెసిషన్ తీసుకుంటారు, మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం ఎలాగో వెళ్ళలేము, వెళ్ళినా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేరు.
ఇలాంటి మంచి అవకాశం వాళ్ళనే మనం ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు. కలిసినప్పుడు మనకున్న డౌట్స్ అన్ని అడగవచ్చు. గైడెన్స్ అనేది ఇప్పుడు సైకలాజికల్గా కొంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అడగడానికి ఆ సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంతో కష్టపడాలి, అమౌంట్ స్పెండ్ చేయాలి. అదే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్ దగ్గరికి వస్తే వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలన్నింటికి వాళ్ళకి మంచి సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి ప్రవేశం ఉచితం, అంటే ఎలాంటి ఎంట్రీ ఫీ పే చేయాల్సిన అవసరమూ లేదు. అండ్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్కీ డ్రాలో మనం జనరల్గా ల్యాప్టాప్ కూడా ఇస్తున్నాము. సో ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్, అంటే భవిష్యత్తుతో పాటు బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ 100% వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఇక రేపటి నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో స్టార్ట్ కాబోతుంది తెలంగాణ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఫేర్. ఇప్పటికే గత 7 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నాము. టీ న్యూస్ మరియు అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి రేపటి నుంచి 3 రోజుల పాటు, సెప్టెంబర్ 2, 3, 4 ఈ 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమాచారం అందుబాటులో ఉంటుంది. దాంతోపాటుగా సమాచారం తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు పైన ఒక రకమైన భరోసా ఏర్పడడం కోసం, ఒక కెరియర్ మంచి బిల్డ్ చేసుకోవడం కోసం నిపుణులు వస్తుంటారు, ప్రొఫెసర్స్ వస్తుంటారు, వాళ్ళు సెమినార్స్ ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళతో మోటివేషన్ కూడా పొందొచ్చు. ఆ మోటివేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా నేరుగా వాళ్ళతో నివృత్తి చేసుకోవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు, వారి పేరెంట్స్కు టీ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ కుమార్ గట్టు గారు అండ్ డాక్టర్ ఈ రాజారెడ్డి గారు అండ్ కె వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నానండి టీ న్యూస్.